ఆయన కంటెస్ట్ చేసినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్లో చాలా కొత్త వాళ్ళని, సామాన్యులని, పబ్లిక్లో ఉండే వాళ్ళని ఎంచుకున్నారు. అయితే ఆయన టికెట్ ఇచ్చిన దగ్గర విరూపాక్షం అనేటువంటి ఆ ప్రాంతంలో తన డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చారు, శబరినాథన్. అయితే ఇప్పుడు ఆ శబరినాథన్ అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఆయనకి మంత్రి పదవిలో కూడా చోటు ఇవ్వబోతున్నారంట. ఆ కారు డ్రైవర్ కుమారుడికి మంత్రి పదవిలో చోటు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడు కార్మిక శాఖ మంత్రిగా శబరినాథన్ ఉండే అవకాశం ఉంది. భారీ మెజార్టీతో గెలిచారు శబరినాథన్. విరుగంబాక్కం ఎమ్మెల్యేగా 76,092 ఓట్లతో విజయం సాధించారు. ఆయన 27,086 ఓట్ల మెజార్టీతో డిఎంకేపై గెలుపొందారు. బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శబరినాథన్. అయితే విజయ్ కారు డ్రైవర్గా విజయ్ మొదటి సినిమా నుంచి కూడా శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ పనిచేస్తున్నారు. అయితే విజయ్ మొదటి సినిమా నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో చాలా ఆ కుటుంబంతో మంచి స్నేహం ఉంది, మంచి సంబంధం ఉంది. దీంతో శబరినాథన్ చదువుకున్న వ్యక్తిగా ఇలాంటి వాళ్ళే మాకు భవిష్యత్ తరాల రాజకీయాలకు కావాలని చెప్పి శబరినాథన్ని పిలిచి మరీ అక్కడ పోటీలో ఉంచారు. విరుగంబాక్కం నియోజకవర్గంలో టీవీకి అభ్యర్థిగా ఇప్పుడు శబరినాథన్ గెలవడంతో ఆయనకి మా కార్మిక శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి ఆయన టికెట్ ఇస్తున్న నేపథ్యంలో, టికెట్ ఇస్తున్న తరుణంలో శబరినాథన్ ఎంతటి ఎమోషనల్ గురయ్యారో చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడుకొచ్చారు శబరినాథన్. ఏం మాట్లాడారో చూద్దాం. Very happy? Yeah, very much happy, and I'm always gratitude towards Talapati. Thanks. Coming to the power, what would be your priority? Being a driver son to an MLA now. So, humanism is being discussed by Vijay. End to Dravidian politics, third alternative. There is an end to DMK. Happy in that. Very happy? Yeah, very much happy, and I'm always gratitude towards. గెలిచిన తర్వాత బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతున్నారు శబరినాథన్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఒక డ్రైవర్ కుమారుడికి, తన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి కుమారుడికి టికెట్ ఇచ్చారు టీవీకే విజయ్. ఆయన ఒక్కరే కాదు, ఒక ఆటో డ్రైవర్ కూడా ఇచ్చారు, అడ్వకేట్కి ఇచ్చారు. ఇవన్నీ ఆయన చాలా సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, పబ్లిక్లో ఉండే వాళ్ళకి టికెట్ల అవకాశం ఇస్తూ ఒక సామాన్య పార్టీగా ముద్ర వేసుకోవాలనుకున్నారు. సో అనుకున్నట్టుగానే ఇప్పుడు అక్కడ విజయం కూడా సాధించారు శబరినాథన్కి కార్మిక శాఖ మంత్రికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? విజయ్ పార్టీ ఆఫీస్ కూడా చేరుతున్నారు. ఎమ్మెల్యేలతో మీటింగ్ కూడా జరిగింది. ఇక్కడికి వస్తున్న ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అత్యంత సాధారణ పరిస్థితుల్లో వస్తున్న పరిస్థితి. కనీసం కార్లు లేవు, చాలా దూరంగా నడుచుకుంటూ, చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలని మనం చూసాం. అయితే ఇప్పుడు విజయ్ కూడా 10 నిమిషాల ముందే ఇక్కడికి వచ్చారు, చేరుకున్నారు. మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం జరుగుతోంది. మాట్లాడుతున్నారు క్లియర్ గా ఏంటి ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, ఏం జరగబోతున్నాయి అనే అంశాల మీద కొంత సీరియస్ గా చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా గెలిచిన చాలా మంది అభ్యర్థులు విజయ్ లో అత్యంత సాధారణ అభ్యర్థులుగానే కనపడుతున్నారు. కనీసం ఒకరు ఆటో డ్రైవర్ నడిపితే, మరొకరు కార్ డ్రైవర్ కొడుకు, మరొకరు ఖాళీగా పనిచేస్తున్నారు, ఇంకొకరు టీచర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు, చాలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత సామాన్య వ్యక్తులుగా కలవబడే వ్యక్తుల్ని దాదాపుగా 22 మందికి పైగా వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు చేశారు ఈసారి విజయ్. అయితే ఇక్కడ ఆసక్తికరమైన కొంత చర్చ జరుగుతుంది ఈ వ్యవహారంలో. ఇప్పుడు వరకు జరిగిన వ్యవహారంలో ఓట్ల లెక్కింపులు, తర్వాత వచ్చిన రిజల్ట్స్, 108 స్థానాలు, తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు ఉండరా అనే అంశాలు కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఈ కేబినెట్ లో విజయ్ కారు డ్రైవర్ గా పనిచేసిన శబరినాథ్, కారు డ్రైవర్ కుమారుడుగా ఉన్న శబరినాథ్ విరంబాకం నుంచి పోటీ చేశారు. ఆయన విరంబాకం నుంచి పోటీ చేసి 76,000 పైగా ఓట్లతో ఆయన గెలిచిన సందర్భం అయితే ఉంది. సో ఈ సందర్భంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది టీవీకే సంబంధించిన పార్టీ నేతల్లో, క్యాడర్ లో. ఎవరైతే ఈ క్యాడర్ లో ఇప్పుడు పాల్గొన్నారో శబరినాథ్ ఎవరైతే ఉన్నారో, శబరినాథ్ కి కార్మిక శాఖ మంత్రి కూడా ఇవ్వబోతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. అంతా కూడా వీళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి. ఈ వ్యవహారంలోనే పార్టీకి సంబంధించిన కొంత మంది లేదు, శబరినాథ్ కి కార్మిక శాఖ మంత్రి ఇవ్వబోతున్నారు. నిన్న కొంత చర్చ జరిగాయి అనేది కూడా కొంత జరుగుతున్న పరిస్థితి.
సో ఈ వ్యవహారంలో చూసుకుంటే ఇక్కడిగా మనం చూసుకుంటే టీవీకే కార్యకర్తలు అందరూ ఏ విధంగా పూర్తిగా కూడా వాళ్ళ తమ చిహ్నాన్ని గెలుపు చిహ్నాన్ని చూపిస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మనకు అర్థమవుతుంది. అయితే దాదాపుగా 76,000 ఓట్లతో విరంబాకం నుంచి గెలిచిన ఓట్లతో విజయం సాధించిన శబరినాథ్ బీటెక్ మెకానికల్ గా చదివారనేది మనకి తెలుసు. అయితే విజయ్ చాలా సార్లు కూడా శబరినాథ్ ఒకటే చెప్పారు, తాను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చదివించేంత వరకు కూడా కంప్లీట్ గా కూడా విజయే తన బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నారు. తన తండ్రి కార్ డ్రైవర్ గా ఉన్న నా చదువు మొత్తం కూడా ఆయనే చూసుకున్నారు, నన్ను ఒక బిడ్డలాగా పెంచారు, పెద్ద బిడ్డలాగా పెంచారు అనేది శబరినాథ్ కూడా క్లియర్ గా మాట్లాడుతారు. నిన్న గెలిచిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట చెప్పారు, నా జీవితం విజయ్ కోసం అంకితం, ఆయన లేకపోతే ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదు అని. సో అంత రాయల్ గా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన కుటుంబంతో ఆయన వాళ్ళ తండ్రి కూడా కార్ డ్రైవర్ గా పనిచేశారు కాబట్టి కొంత చర్చ జరుగుతుంది. ఆయనకు కూడా మంత్రి శాఖ డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది అని. మిగతా కొంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా బట్ ఈ శబరినాథ్కి సంబంధించిన వ్యవహారంలో కొంత కీలక చర్చ తమిళనాడులో జరుగుతుంది. టీవీకి అభిమానులు కూడా లేదు, అతనికి మంచి పోస్ట్ ఇవ్వబోతున్నారు, కార్మిక శాఖ లేకపోతే వేరే శాఖలు ఇంకా డిసైడ్ కలుగుతుంది, మంచి పోస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. కారణం ఇవ్వతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత ఇటు పక్కన చూసుకుంటే తమిళనాడుకి సంబంధించిన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత అభిమానులు ఏ విధంగా తమ గెలుపు సంతోషాన్ని చూపిస్తున్నారో మనకి అర్థమవుతున్న పరిస్థితి. సో ఇంకొక 6 గంటలో ఈ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఎమ్మెల్యేలతో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఆయన విజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అనేది కూడా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. దీని తర్వాత ఇక ఏ పార్టీ నాయకులు ఇప్పటికే విఎంసీకి సంబంధించిన ఎమ్మెల్సీ ముస్తాఫా ఆయన మధురై ఈస్ట్ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. వీసీకే నుంచి వచ్చి ఆయన ఇందాకనే బయట కూడా మాట్లాడుతూ లేదు, మేమందరం కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికే, మేము మద్దతు పలకడానికే విజయ్కి వచ్చామని కూడా మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో లైన్ క్లియర్ అయ్యి దీంట్లో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకా కొంత సంప్రదింపులు ఏమైనా ఉంటాయేమో, బహుశా ఇంకొక వారం వరకు మంచి రోజు లేదు అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది కూడా. ఆ దిశగా కూడా కొంత ఆయన ఆస్ట్రాలజీని కొంత నమ్ముతారు కాబట్టి ఆ దిశగా ఆ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించడానికి చేస్తే బాగుంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. మనోజ్ ఫర్దర్ గా ఇది ఈ రోజు సాయంత్రం లోపల ఎవరెవరు పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా ఎమ్మెల్యే ముస్తాఫా చెప్పారు ఇందాక బయటగా. సో కాబట్టి లెఫ్ట్ పార్టీలు తర్వాత వీసీకే తర్వాత మిగతా కాంగ్రెస్ ఎలాగూ నిన్న కొంత లైన్ క్లియర్ చేసింది, రాహుల్ గాంధీ కూడా నిన్న మాట్లాడారు. కాబట్టి ఇక మ్యాజిక్ నంబర్ గురించి పెద్దగా ఆలోచన ఏం లేదు. అయితే మరోసారి ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ సంబంధం ఏంటంటే ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు విజయ్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టచ్ లో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కొంత సమాచారం ఉంటుంది. అయితే ఆ పేర్లు ఎవరు ఏంటి అనేది కొంత రావట్లేదు, కానీ ఈ రోజుకి ఆ సమాచారం కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఏఐడిఎంకే నుంచి అంటే బీజేపీకి కాదు, ఓన్లీ ఏఐడిఎంకేలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది మేము విజయ్కి మద్దతుగా వెళ్ళబోతున్నామని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. సో సాయంత్రానికల్లా అసలు ఎవరు ఏంటి పరిస్థితి, ఎవరు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించబోతున్నారు అంశంలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ శబరినాథన్ విజయ్ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు వరుంగ బాక్కం అనేటువంటి కాన్స్టిట్యున్సీలో 25,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది విజయ్ తన ప్రభుత్వంలో. సో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని రకాల సన్నాహాలు పూర్తవుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా వీసీకే పార్టీ నేతలు ఇప్పటికే అటు విజయ్ నివాసం దగ్గర విజయ్ కార్యాలయం దగ్గర చేరుకున్నారు, మద్దతుగా ఉంటామని రకంగా వాళ్ళు స్పష్టం చేశారు. చూద్దాం మరి ఏం జరిగిందో. 108 స్థానాల నుంచి 118 స్థానాల వరకు వెళ్ళాలి. మంత్రి పదవులు ఎవరెవరికి దొరుకుతుంది, ఎంత సామాన్యులు మంత్రి పదవుల్లో ఉంటారో చూడాల్సిన అవసరం.
happy? Yeah, very much happy, and I'm always gratitude towards Talapati. Thanks. So the end what of Dravidian politics. Coming to the power, what would be your priority? Being a driver son to an MLA now. So, humanism is being discussed by Vijay. End to Dravidian politics, alternative, third alternative. There is an end to. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU